నడుస్తున్నాం గైస్. ఇక్కడ వింత వింత చూస్తారు. మందార పువ్వు కాదు చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ రేవతి. ఐమ్ బ్యాక్ విత్ అనదర్ బ్లాగ్ అనమాట. సో అన్ని బ్లాగ్స్ చూసే ఉంటారని నేను అనుకుంటున్నా. బర్త్డే బ్లాగ్, చికెన్ ఫిష్ బ్లాగ్ చూసే ఉంటారు అనుకుంటున్నా. సో ఈరోజు అయితే ఓనర్ వస్తుంది. సో ఓనర్తో ఫన్ ఎట్లా ఉండబోతుంది అనేది నేను చూపిస్తాను. సో సండే రోజు మా ఇంట్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి చేస్తాము, నిన్నంతా రూమ్ మొత్తం సర్దేసినాం అనమాట. సో ఓనర్ వస్తుంది కాబట్టి సో ఓనర్ స్ట్రిక్ట్గా ఉంటారు. సో రూమ్ అంతా నీట్గా ఉండాలన్నమాట. డస్ట్బిన్ అన్నీ పడేయాలి. సో ఈరోజు డస్ట్బిన్స్, నిన్నంతా డస్ట్బిన్స్ అవన్నీ పడేసినాము. సో ఎక్స్ట్రా డస్ట్బిన్ అవన్నీ ఉంటాయి కదా, సో అది పడేసినాం అనమాట ఇప్పుడు. అండ్ సో సండే రోజు ఏమేమి స్పెషల్స్ ఉంటాయి అండ్ మేము ఎలా టైం స్పెండ్ చేస్తాము. అండ్ ఇప్పుడైతే మాకు ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారనమాట. సో సిలబస్ అంతా అయిపోయింది. సో చూసేసేయండి. ఓనర్తో అయితే చాలా ఫన్ ఉండబోతుంది. సో నేనైతే ట్రై చేస్తాను ఆమె వచ్చిన దగ్గర నుంచి రికార్డ్ చేయడానికి. సో మెసేజ్ పెడుతుంది ఆమె వచ్చేటప్పుడు నేను వస్తున్నా అని. సో ఎలాగో నిన్న మెసేజ్ పెట్టింది. సో ఈరోజు నేను వస్తున్నా మనీ కలెక్ట్ చేసుకోవడానికి అనేసి. సో చూసేద్దాం, ఫుల్ ఫన్ ఉంటుంది. ఆమె వచ్చిన టైంలో ప్రతిసారి మేము ఎంజాయ్ చేస్తామన్నమాట. సో మంచిగా పోగొడుతుంది, నీట్గా ఉంచుకున్నారు అది ఇది అని అంటుంది అనమాట. సో లెట్స్ గో. చలో కొడుతుంది. ఎక్కడికి పోతున్నాం అనుకుంటున్నారా? డస్ట్బిన్ పడేయడానికి పోతున్నాం. ఈరోజు ఓనర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనీ డ్రా చేయడానికి వెళ్తున్నాం. అబ్రాడ్ వచ్చే వాళ్ళు పక్కా తెచ్చుకోవాల్సింది కార్ డబ్బా. ఫుల్ ఎండ కొడుతుంది బయట. మేము చెప్పులు వేసుకొని నడుస్తున్నాం గైస్. ఇక్కడ వింత వింత చూస్తారు, చూపిస్తా వాళ్ళ రియాక్షన్స్. యశ్వంత్ ఆల్ ఆఫ్ ద సడన్ షాక్ ఇచ్చినాడు గైస్. ఎక్కడి నుంచి వచ్చాడు? ఇటు నుంచి వచ్చాడు. వెళ్తున్నా. ఇప్పుడైతే సిగ్నల్ పడదు. అక్కడ డస్ట్బిన్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళాలి డస్ట్బిన్కి. ఇప్పుడు మేము డస్ట్బిన్ ఏడ పడేస్తామని చూపించినా కదా, గ్రీన్ కలర్ ఉంటాయి. మన ఇండియా లెక్క ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు అనమాట. డస్ట్బిన్ చెక్కేస్తారు. ఇంకా ఇది డస్ట్బిన్ది. సో ఇక్కడైతే డస్ట్బిన్ వేసేయాలన్నమాట. మొత్తం ఇట్లానే ఉంటుంది. అట్లా మేము ఇప్పుడు బ్యాంక్ వెళ్తున్నాం. బ్యాంక్ దగ్గర మనీ డ్రా చేయడానికి. సో లెట్స్ గో. గంట పవర్ అది అందరికీ ఎవరంటే ఫారెన్ ఆడపిల్ల గైస్. ఫారెన్ ఇంటి దగ్గర చిన్న స్కూల్ ఉంది గైస్. ఇదే స్కూల్. మందార్ పూలు చూపిస్తా ఆగండి. సేమ్ మందార్ పూలు లెక్కనే ఉన్నాయి అవి. పబ్బు గైస్, అది మేము వెళ్ళాం. పబ్బుకి వెళ్ళే ముఖాలం కాదు మేము. ఇది మందార పువ్వు కాదు చెప్పండి. ఒక కోసైతే ఇంకేం లేదు, ఇంకా కేసేసేస్తారు. ఇంకా ఆకులేమో ఇట్లున్నాయి కానీ మందార చెట్టులాగా మందార పువ్వు ఉంది కానీ మందార చెట్టు కాదు. ఇది స్కూల్ గైస్. నిన్న నైట్ కార్డు ఇవ్వమని చెప్పిన గైస్. కార్డు ఇవ్వకుండా తిరుగుతున్నాడు, బయట తిరుగుతున్నాడు. నేను చెప్పా వచ్చాక ఫోన్ చేస్తాను, మర్చిపోయాను. అర్ధరాత్రి 1 దాకా కూడా రాలేదు గైస్. పనులు ఉంటాయంట. ఇప్పుడు మేమైతే పక్కాయి బ్యాంక్ వెళ్తున్నాం. మేము మోస్ట్లీ పక్కాయి బ్యాంక్లోనే అనమాట తీసేది. సో గైస్ ఇదే పక్కాయి బ్యాంక్. సో పక్కాయి బ్యాంక్లోకి అయితే ఏటీఎంలో ఉంటుంది అనమాట. సో బ్యాంక్తో మనకు సంబంధం లేదు. బ్యాంక్ క్లోజ్ ఉన్నా మనం ఏటీఎంలోకి వెళ్ళి డ్రా చేసుకోవచ్చు అనమాట మనీ. ఇది బ్యాంక్ అనమాట. లోపలికి వెళ్తే బ్యాంక్ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ తీసుకోవడానికి పక్కాయి బ్యాంక్. ఇటు వస్తే ఏటీఎం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనీ డ్రా చేసి చూపిస్తాం నోట్స్ ఎట్లుంటాయి అనేది. సో ఇట్లయితే ఉంటాయి గైస్ కిర్గిస్తాన్లో ఏటీఎంస్. మన దగ్గర కూడా ఇట్లనే ఉంటాయి అనుకోండి. బకాయి బ్యాంక్. బకాయి బ్యాంక్ వస్తామన్నమాట. ఎక్కువ బ్యాంక్ అనడానికి వచ్చింది. ఎం బ్యాంక్లో కూడా తీస్తారు. ఎం బ్యాంక్లో ఎంత కట్ అవుతాయి? 10,000. సో ఇక్కడ లిమిట్ ఉంటుంది అనమాట. ఇదే మా గోలా. 10,000 మాత్రమే తీయాలి. 10కి 120, 200 అట్లా కట్ అవుతాయి అనమాట. సో డాలర్ బట్టి. సో ఇక్కడ మాకు ఇంకా చాలా బెనిఫిట్ అవుతుంది. ఫిలిపీన్స్లో అయితే ఇంకా
ఫుల్ ఎంత మనీ కట్టేయో చాలా మనీ కట్టేయాయి అనమాట. సో ఇప్పుడైతే సోమ్స్ ప్లస్ రూపీస్ కాస్ట్ సేమ్ ఉంది కాబట్టి మాకేమంత ఫరక్ పడట్లేదు అనమాట. సో ఎక్కువ కట్ అవ్వట్లేదు, తక్కువ కట్ అవుతున్నాయి. సో ఫారెన్ వచ్చే వాళ్ళు ఏ కంట్రీకి సంబంధించిన ఆ కంట్రీకి ఏ కార్డ్స్ తక్కువ కట్ అవుతున్నాయి ఏంటి అనేది తెలుసుకొని ముందే మీకు అక్కడ ఉన్న వాళ్ళని తెలుసుకొని సో వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇన్ఫర్మేషన్ తీసుకొని కార్డ్స్ అయితే తెచ్చుకోండి. ఏ కార్డ్ పనికి వస్తుంది ఏంటి అనేది, సో ఏ కార్డ్ తక్కువ అవుతుంది ఏంటి అనేది. సో మన కిర్గిస్థాన్ బిష్కేక్లో అయితే ఇండియన్ బ్యాంక్ ఒకటి, సో ఇంకోటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకటి, ఈ 2 కార్డ్స్ అయితే చాలా తక్కువ అవుతాయి అనమాట. చేస్తా అని నోట్లన్నీ నడిపెడుతున్నాడు మా నాన్న. అసలే ఎక్కడెక్కడో తీసుకొచ్చాడు. ఈరా నోట్ ఆగం ఇంట్లో మిషన్ ఉంది మరి ఇన్ని ప్రింట్ చేస్తే మా బామ్మ దగ్గర ఆడేస్తాడు రోజు మేడపై తీసుకెళ్తున్నాడు. పాకెట్ లాగా చేస్తున్నాడు. No ఎలానే చేశాడంట. ఇదైతే 5000 సోమ్స్ అనమాట నోట్. ఎట్లుంటే ఏంటి అని చూపిస్తున్నా. ఇంకా మేము ఐటీ హాస్టల్ ఫీజు అదే యూనివర్సిటీ ఫీజు తీసినప్పుడు అయితే అన్ని నోట్స్ ఉంటాయి అనమాట. అప్పుడు ఇంకా క్లారిటీగా చూపిస్తున్నా. ఇదైతే 100 సోమ్స్ అనమాట. ఇట్లుంటుంది నోట్. సిగ్నల్ అంటున్నాడు గైస్. హాయ్ చెప్పించాడు. బాయ్. చూపించా. ఎండ ఏమో కానీ ఫుల్ ట్యాన్ అవుతున్నాం. చలికాలంలో తెల్ల ఫేస్ చూస్తారు, ఎండాకాలంలో నెల ఫేస్ చూస్తారు. సన్ స్క్రీన్లు వాడే ముఖాలం కాదు కాబట్టి. ఎన్ని మ్యాగజైన్స్, ఒకరోజు మ్యాగజైన్ ఎలా ఉంటుంది కూడా చూపిస్తా. మ్యాగజైన్ అంటే ఏంటి అని కూడా చూపిస్తా. డబ్బి కొట్లాగా అన్నీ ఉంటాయి. నాయనమ్మలు చూసుకోండి ఎలా ఉన్నారు అవుట్ ఆఫ్ కంట్రీ బామ్మలు. గైస్ అది మా అపార్ట్మెంట్. మా ఎదురుగా అన్నీ క్యాపిచినో టీ అన్నీ ఉన్నాయన్నమాట. స్కిన్ కేర్ ప్రతిదీ, పిజ్జా దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. వీళ్ళు కవర్లు అమ్ముతున్నారు. మస్తు ఉంటుంది కదా ఎన్విరాన్మెంట్. వా ఇదే అన్నమాట. పూలు చూడండి ఎట్లుంది. సో మొత్తం ఇది స్ట్రీట్ అంట. సో అక్కడ వరకు కూడా షాప్స్ అట్లనే ఉంటాయి. చూడండి అపార్ట్మెంట్ ఎంత పెద్దగా ఉందో. బాప్రే. అపార్ట్మెంట్ కింద ఆ షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. రెస్టారెంట్స్, కెఫేస్. అవుట్ ఆఫ్ కంట్రీలో చెట్లకి ప్రయారిటీ ఇస్తారు చూడండి, మస్తు ఉంటుంది అసలు. ఏం చెట్లు, ఏం పూలు. వా ప్రశాంతంగా ఉంటుంది. ఇంత ఎండకు కూడా తట్టుకోగలుగుతున్నాము అంటే వీళ్ళంతా గ్లో ఆర్డర్స్ ఇస్తారనమాట. మన స్విగ్గీ లెక్క, స్విగ్గీ జొమాటో ఎలానో ఇక్కడ వాళ్ళ అనమాట. ఇవన్నీ షాపింగ్ మాల్స్, చిన్న చిన్న షాపింగ్ మాల్స్, కానీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. 10,000 30,000. బెలగు కాఫీ. ఈ కాఫీ షాప్ ఇంకా బాగుంటుంది. ప్రశాంతంగా సింగిల్గా వచ్చి కూర్చోడానికి బాగుంటుంది కాఫీ షాప్. అది డెకరేషన్ షాప్. మా అపార్ట్మెంట్కి దగ్గరలోనే అన్నమాట డెకరేషన్ షాప్. అక్కడేమో స్టేషనరీ, మొత్తం అన్నీ బుడ్డడు వేసుకున్నాడు. మొత్తం అన్ని పెన్సిల్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. బుక్ స్టోర్ అనమాట అంతా ఇది. కానీ ఏ టైంలో ఓపెన్ ఉంటుంది, ఏ టైంలో క్లోజ్ ఉంటుందో తెలియదు గైస్. పిచ్చుకల గూడు. మా అపార్ట్మెంట్ ముందు ఇదే అనమాట మా అపార్ట్మెంట్. సో హోమ్ టూర్ కూడా త్వరలో వస్తుంది.
సో వాటర్ బాటిల్స్ ఉంటాయి అన్నమాట. సో ఆమె వాషింగ్ ఆమె వచ్చి మనం ఇది ఫిల్ చేసి ఇక్కడ ఉంచితే వాషింగ్ ఆమె వచ్చి మొత్తం క్లీన్ చేస్తుంది అనమాట. లిఫ్ట్ కానీ ప్రతిదీ ఇక్కడ ఉన్నది అంతా కూడా. సో అందుకే ఇక్కడ నీట్గా ఉంటుంది. ఇది వేరే వాళ్ళది అండ్ చాలా ప్రైవేట్. ఇప్పుడైతే మేము వాటర్ ఫిల్ చేసాం ఎందుకంటే ఓనర్ వస్తుంది కాబట్టి మళ్ళీ తిడుతుంది. ఓనర్ ఇది కూడా చూస్తుంది వాటర్ ఫిల్ చేయలేదా అంటుంది. సో ఇప్పుడైతే వాటర్ ఫిల్ చేసి ఇక్కడ పెట్టేద్దాం. ఎవరు ఇప్పుడే చూపాను మొత్తం మా రూమ్. గైస్ సండే రోజు స్పెషల్ అయితే ఎగ్ చేసినారు మా ఊళ్ళో. ఇది రైస్. మళ్ళా ఫారెస్ట్ అంతా మాకు ఇక్కడ నుంచే కనిపిస్తుంది. ఫీలింగ్ ఇక్కడే ఉంది. ఇంకొక మేము షాప్స్ చూపించినాం కదా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినాం. అది అనమాట. ఇప్పుడు ఓనర్ రాకముందే పని అయితే అరేంజ్ చేసుకుంటున్నాం. సో ఉన్న చిల్లర అంతా ఎతకాలన్నమాట. చిల్లర అయితే అంటే నీ స్కూల్లో కలీగ్స్ అందరినీ పిలిచావా? మీ ఇష్టం నాన్న, పిలవమంటే పిలుస్తాను. ఇందులో నా ఇష్టం ఏమిటే? నీ పెళ్ళి నీ ఇష్టం, పిలు. సరే నాన్న. సో గైస్ మా ఓనర్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు మెసేజ్ పెట్టిన దాకా మేము ఓపెన్ చేయం డోర్. ఇప్పుడైతే వచ్చింది. సో ఏమేమి మాట్లాడుకుంటాం ఏంది అనేది చూపిస్తాను. వచ్చేసింది ఏదేదో మాట్లాడుతుంది. మొత్తం చూసేస్తుంది. కరెక్ట్ మామా చూసింది. కరెక్ట్ మామా. విండో ఇంకోటి అయిపోయింది. А что с кондиционером? Убирайте свои телефоны. С кондиционером что? Что кондиционер? Почему не работает? ఎయిర్ అది చెప్పే ఎయిర్ రావట్లేదని. ఇప్పుడు మాకు ఇంగ్లీష్లో చెప్పాలి. А, вы просто матрас поставили. Сейчас. Ау. Пиши сейчас я. Все 6 вас? Здесь 6 вас? ఆమె దగ్గరే. మామ Окна открыть. ఓకే ఓకే. Надо проверить. విండో డోర్ ఓపెన్ చేసుకోండి అంటుంది గైస్. ఇప్పుడు ఈ రూమ్కి పోతుంది. వెనక చూడండి ఎట్ట పోతుంది. Это кто за пачка? ఏదో ఒకటి ఉంటుంది. Это кто за пачка? Это кто за пачка? అంటే అది ఎవరెవరు చేసినారు అని అంటుంది. అని అది తుడిచినారు కదా మొత్తం అదంతా. Кто-то запачкал из вас? ఓ చేయలేదని. Что ли? Боже мой, какой ты... Все дружные, все мирно. అంటే అందరు కలిసి ఉంటుంది రాదు. Не ссоритесь? Не, వినోదా Все хорошо? కరెక్ట్. హాయ్ చెప్తుంది. Привет, привет. Че у вас так тихо? Никто не приходил? Тихо, никто не приходил. Соседи не నీ стучали? ఎత్తు డోర్ ఎవరైనా లాక్ చేస్తున్నారా అంటుంది. Понятно. Так, давайте оплату я сразу возьму. ఇక డబ్బులు అడుగుతుంది గైస్. డబ్బులు ఇవ్వండి అంటుంది. ఎవరో వాళ్ళు వెళ్ళిపోతారు కదా ఇప్పుడు. డబ్బులు గైస్. А где? డబ్బులు ఇస్తాను. రేచల్ డబ్బులు నేను నీ డబ్బులు ఇయ్య. మామ తీసుకుంది. చేయడం చేతి Гатая. ఇప్పుడు మామ దగ్గర ఉన్నాయి. మహిని డబ్బులు చూపి. Самая богатая. Чё, большой расставался? ఆయన కలిసి వేసి Артистка. Так, здесь сколько? Без дачи? నేను చిల్లర ఇచ్చినారా మీరు? Нет, Индия богатая. Индия богатая. Так, లెక్కేస్తారు ఇప్పుడు డబ్బులు తక్కువ ఇచ్చిన ఏమంటారో చూద్దాం మాకు రియాక్షన్. ఇంకో 1000 రూపాయలు ఇవ్వలేదు. రాలే. так. Еще штука. Дайте мне ровно, а сами разбирайтесь, ладно? 1000 రూపాయలు ఉంచుకొని 1000 రూపాయలు ఉంచుకున్నామంటారు. Сами везде всё разбирайтесь. గైసింగ్ ఓపెన్ చేస్తారు. గైసింగ్ ట్రాన్స్లేటర్ ఓపెన్ చేస్తారు. కాకు ఏమో మాట్లాడుతారు ట్రాన్స్లేటర్. Who is flying to Delhi on July 8th? మా అమ్మ ఇప్పుడు పెద్ద రిస్క్. Это интернет хорошо работает? దా కరెష్.
ఇప్పుడు అందరు ఎవరెవరు ఉంటున్నారు ఏంటి అని అడుగుతుంది. ఇప్పుడు అందరు ట్రాన్స్లేటర్ ఓపెన్ చేసి ఆమెను అడుగుతారు అనమాట. ఆమె ఏమో ట్రాన్స్లేటర్లో చెప్తాయి. రీనా పండించిన హీటర్ తీసేసి И вот это все грязно. ఓకే ఓకే దా మామ. Вот это. ఓకే А где? అది లూజ్ అయింది guys, ట్యాప్. Хочу пыль, только девочки, пыль. దా మామ. Грязь убрать. Морозильник. Нормально, еще пойдет. Все нормально? Да, нормально, все хорошо. కూలింగ్ Тоже новый, холодильник тоже новый. Новый холодильник, новый кондиционер, новые люстры. Почему? పచ్చిమంట మాకేం తెలుస్తుంది Это же పచ్చిమంట. новая тоже. Новая. Новый Сейчас посмотрим. Кто сломал? Кто сломал? ఈ డస్ట్బిన్ ఉంటే అస్సలు నచ్చదు. మూసర్ అంటుంది, మూసర్ అంటుంది. Это не охлаждающий. మా రూమ్ లో Под наши спальни. Да, комната нет. Как хорошо, какие вы веселые такие. వెళ్ళిపోతుంది guys, ఇవాళ ఎందుకో హడావిడిగా ఉంది. వెళ్ళిపోతుంది. కరెషో మామ, మామ కరెషో. Чтобы все Все, молодцы. Учитесь хорошо. Хорошо? мама. Все, моя Скучаю, мама. Скучаете, я приеду в другой раз. Все. Пока, мама. Закрывайте. ఓకే అంతే గైస్, హడావుడి వేసేస్తుంది. వచ్చింది ఇంకా అంతా రెంట్ గురించి రెంట్ మనీ తీసుకొని అయితే పోయిందనమాట. సో ఇంకొక రోజు వచ్చి ఏమేం చేయాలి అంటే రెంట్ ఎంత కట్టాలి, ఎప్పుడు కట్టాలి, జూలై ఆగస్ట్ ఉన్నట్లే కదా. సో ఆ రెంట్ ఎప్పుడు కట్టాలి ఏంటి అనేది చెప్తుంది అనమాట. సో అండ్ ఎవరెవరు ఉంటున్నారు, ఎవరెవరు ఉండట్లేదు, లగేజ్ ఎవరు పెడుతున్నారు అని అడిగింది. అండ్ మొత్తం అన్నీ చూసుకుంది అనమాట. సో ఏసీ ఒకటి పని చేయట్లేదు, మొన్ననే కొత్తగా పెట్టించింది. సో ఆ ఏసీ గురించి కూడా అడిగితే ఇంకోటి కొత్తది పెట్టిస్తా అని చెప్పింది అనమాట. సో ఈలోపు మేము వెళ్ళిపోతాము, పెట్టినా కానీ యూజ్ లేదు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా కొన్ని ట్యాప్స్ అవన్నీ లూజ్గా ఉన్నాయి అనమాట. సో అది కూడా చెప్పినాము లూజ్ ఉంది అని. సో నార్మల్ ఫస్ట్ అయితే మేము చెప్పలేదు, ఆమె వెళ్ళి చూసుకుంటే ట్యాప్ అంతా ఇరిగిపోయింది అనమాట. సో ఇరిగింది అని చెప్తే సరే ఇంకోటి పెట్టిస్తా అని చెప్పింది. అండ్ డోర్స్ కూడా కొంచెం లాక్స్ వేసే ఉంటాయి కదా, నాక్స్, అవన్నీ కూడా విరిగిపోయాయి అనమాట. సో అవి కూడా నేను పెట్టిస్తాను అని చెప్పింది. సో అంటే ఎక్కువసేపు ప్రతిసారి వచ్చినప్పుడు కొంచెం సరదాగా ఇప్పుడు కూడా అలానే ఉంది కానీ సో కొంచెం ఆమెకి ఏదో వర్క్ ఉంటుండే అనమాట. సో హడావుడిగా వెళ్ళిపోయింది. కానీ మంచి ఆమె. ఇక నెక్స్ట్ ఉంటామో ఉండమో తెలియదు. ఇక సెప్టెంబర్ తర్వాత చూడాలి ఎవరెవరు ఉంటారు ఏంటి అనేది. సో ఇంకా దాన్ని బట్టి డిసైడ్ అవుతాం అనమాట, ఇదే రెంటా కాదా అనేసి. అండ్ హాలిడేస్లో మేము ఉన్నాం కాబట్టి సో ఇవన్నీ చేంజ్ చేపిస్తా అని అంటుంది. వాల్పేపర్స్ కానీ అన్నీ చేంజ్ చేపిస్తా అంటుంది మరి. సో అన్నీ ఏమైనా రిపేర్స్ ఉన్నాయి అన్నీ చూసుకుంటా నేను అని చెప్పింది. ఇంకా సెప్టెంబర్ వచ్చిన తర్వాత మాట్లాడదాము అని చెప్పింది. ఇంకా సో ఇంకా అయితే ప్రస్తుతానికి ఇదే అనమాట ఈరోజు వ్లాగ్. ఇంకా సందడిగా ఉంది. సో ఈవినింగ్ అయితే మేము చికెన్ కర్రీ చేసుకుంటున్నాం అనమాట. అండ్ ఇంకా హోమ్ టూర్ అయితే త్వరలో రాబోతుంది. ఇంకా ఎందుకంటే నెక్స్ట్ ఉంటామో ఉండమో తెలీదు. సో ఈ ఇంట్లో మంచిగా ఉంది కాబట్టి, సో ఫస్ట్ రెంట్ కాబట్టి బిష్కెట్లో మేమున్న స్టడీ లైఫ్ జర్నీలో. సో ఇదైతే హోమ్ టూర్ అయితే తీస్తాను అనమాట, రెంట్. అండ్ ఫ్లాట్ అయితే మొత్తం ఎట్లుంది ఏంటి, ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం చూపిస్తాను. అండ్ మేము ఎట్లా నీట్గా ఉంచుకుంటామా లేదా, ఇంకా ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఏమేమి థింగ్స్ ఉన్నాయి, బిష్కెక్ ఈ కంట్రీలో అపార్ట్మెంట్స్ ఎట్లుంటాయి ఏంటి అనేది చూపిస్తాను అనమాట. సో అబ్రాడ్ వచ్చే వాళ్ళకి మెయిన్ థింగ్ కార్డ్ అయితే తెచ్చుకోండి ప్రతి ఒక్కళ్ళు. నేను చెప్పినా కదా బిష్కెక్ ఏ కార్డు కావాలి ఏంటి అనేది. సో ఆ కార్డ్స్ అయితే ప్రెజెంట్ ఉండాలన్నమాట. ఏదన్నా ఒక కార్డ్, అన్ని బ్యాంక్ అకౌంట్స్ కార్డ్స్ తీసుకొని ఉంచుకోండి, మీ దగ్గర ఉన్నది బెటర్. సో వీసా కార్డ్స్, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ ఇవి అయితే అస్సలు వద్దనమాట. మిగతా కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, పిఎన్బి బ్యాంక్ ఉంటాయి కదా, సో ఇవి తీసుకోండి. ఇవి అయితే ఇక్కడ ప్రెజెంట్ వర్క్ చేస్తాయి. ఫిలిప్పీన్స్లో హెచ్డిఎఫ్సి వీసా కార్డు అయితే పనిచేస్తారనమాట. సో అక్కడ వేరు, ఈ కంట్రీకి వేరు. సో ఇంకా అంతే జరుగుతుంది అనమాట. మా మంత్ డైలీ రొటీన్. ఆమె వచ్చి రెంట్ తీసుకొని మేము ఆమెతో మాట్లాడి మేము ఆమెకు నచ్చిందా లేదా ఫస్ట్ వచ్చి అన్ని రూమ్స్ చెక్ చేసుకుంటుంది అనమాట. సో ఆమెకు నచ్చిందా లేదా, అండ్ మేము క్లీన్గా ఉంచుకున్నామా లేదా, డస్ట్బిన్స్ ఎట్లున్నాయి ఏంటి మొత్తం పడేసినామా, అండ్ రెంట్ మనీ అయితే తీసుకొని ఏమైనా రిపేర్స్ ఉంటే అవి చేపిస్తా అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. సో మెయిన్ ఆమెకి టెడ్డీవేర్ సిస్టమ్, ఏ రూమ్లో చూసినా టెడ్డీవేర్లు ఉంటాయి. సో ఆ టెడ్డీవేర్లని బాగా ఇష్టపడుతుంది అనమాట. సో మమ్మల్ని అడగదు, ఫస్ట్ టెడ్డీవేర్స్నే అడుగుతుంది.
ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీరు ఎలా పే చేస్తారు, మీ ఓనర్స్ ఎట్లుంటారు అనేది నాకు చెప్పండి. సో మా రెంట్లో ఎలక్ట్రిక్ ఇంకా అన్ని అదర్ థింగ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మాకు రెంట్లోనే మిక్స్ ఉంటాయి అన్నమాట. సో అన్నీ కలిపి 60,000 అనమాట రెంట్ మాకు. సో ఇంత ఉంటుందా అని అనుకోకండి, ఇంకా తక్కువ కూడా ఉంటుంది, కానీ మేము 6 మెంబర్స్ కాబట్టి ఇది సజెస్ట్ చేసుకున్నాం. నేను అప్పుడు వీడియోలో చెప్పా కదా, ఇంకా సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఇంకా బయటికి రావాల్సి వచ్చింది, ఇంకేదో ఒకటి రెంట్ అనేసి ఇదైతే చూస్ చేసుకున్నాం అనమాట. So that's all. Please like, share and subscribe for more interesting videos. Bye.